మనకి రేపు 23rd నుంచి ఇంగ్లాండ్తో 4th టెస్ట్ జరగబోతా ఉంది కదా. మరి ఈ టెస్ట్ చూసుకుంటే ఖచ్చితంగా మన ఇండియన్ టీం గెలిచి తీరాల్సిందే, లేదు అంటే మనకి ఇంగ్లాండ్ సిరీస్ గెలిచేసుకునేది. సో అందుకని చెప్పేసి మన ఇండియన్ స్క్వాడ్ ఎలా ఉండాలి అనే దాని గురించి మరి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అయిన మైకెల్ అథర్టన్, సో అతను కూడా కొన్ని సూచనలు చేశాడనమాట. అయితే అతను అంటుంది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఒక్కసారి కనుక మీరు మాంచెస్టర్ వెన్యూ కనుక ఒక్కసారి చూసుకున్నారంటే అది ఫ్లాట్ పిచెస్ ఉంటాయి అక్కడ. సో మరి ఫ్లాట్ పిచెస్లో ఎక్కువగా అనుకూలించేది ఎవరికి, మనకి స్పిన్నర్స్కి బాగా అనుకూలించేది. కాబట్టి ఇక్కడ వాళ్ళు పేసర్లను తగ్గించేసి, లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే వాళ్ళు 3 పేసర్లతో ఆడారు కదా. సో ఈసారి వచ్చేసరికి 2 పేసర్లు అలాగే 3 స్పిన్నర్లతో ఆడితే బాగుండేది. సో మరి ఆ స్పిన్నర్ ఎవరు అంటే ఆకాశ్దీప్ని బయట పెట్టేసి కుల్దీప్ యాదవ్ని లోపలికి తీసుకొస్తే చాలా బెటర్గా ఉండేది అని చెప్పేసి మైకెల్ అథర్టన్ అయితే మాట్లాడడం జరిగింది. అయితే అతను ఇంకో ఇటు ఏం చెబుతున్నాడంటే మరి ఇక్కడ వాతావరణ పరిస్థితులు మనకి తెలియదు కాబట్టి, సో ఆ రోజు ఏదైనా వర్షం పడినా సరే, కొంచెం చల్లగా ఉన్నా సరే, కొంచెం మనకి ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలించేది కాబట్టి, సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళు స్క్వాడ్ని తీసుకుంటే చాలా బాగుండేది అని చెప్పేసి మైకెల్ అథర్టన్ కూడా మాట్లాడడం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి ఈ చేంజ్ అంటే ఆకాశ్దీప్ను పక్కన పెట్టేసి అతని ప్లేస్లో కుల్దీప్ యాదవ్ తీసుకురావడం అనేది సో ఎలా ఉండిద్ది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.